టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. సో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అరుణ్ విన్నర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. లైక్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మధ్యలో నేనేమంటా అంటే, నేను రీసెంట్గా మా ఊరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్కి నాకు వచ్చిన డిస్కషన్ ఇది. నేనేమంటా ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని నేను అంటున్నాను, వాళ్ళు అంటున్నారు లేదు ట్రేడింగ్లోనే మనకి ఎక్కువ మనీ వస్తే అదే బెటర్ అని వాళ్ళు అంటున్నారు. అలా మా ఇద్దరు వదిన ఒక డిబేట్ జరిగింది సార్. ఇప్పుడు మీరే చెప్పాలి, మీకే దీని గురించి బాగా ఐడియా ఉంది కాబట్టి, ట్రేడింగ్ బెటరా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బెటరా, ఏది మంచిది, రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ మేడం. చాలామంది పీపుల్ జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియకుండా డబ్బులు ఈ యొక్క మార్కెట్స్లో అంటే స్టాక్ మార్కెట్లో కానీ, మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా రియల్ ఎస్టేట్లో కానీ, ఇలా ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఎలాంటి వర్డ్ అంటే జస్ట్ లైక్ క్రికెట్, కానీ యాక్చువల్గా ట్రేడింగ్ అంటే T20 లాంటిది. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అంటే టెస్ట్ క్రికెట్ లాంటిది. సో మీకు ఎక్కువ స్కోర్ సాధించాలంటే దేంట్లో పెట్టాలి? టెస్ట్లో పెట్టాలి. టెస్ట్లో పెట్టాలా సార్? ఎక్కువ రన్స్ మీరు మామూలు స్కోర్ అయ్యేది ఎక్కడ? T20లోనా మామూలుగా టెస్ట్ క్రికెట్లోనా? టెస్ట్ క్రికెట్ 5 days ఉంటుంది. ఓకే. T20 3.5 hours ఉంటుంది. దేంట్లో ఎక్కువ రన్స్ సాధించవచ్చు? టెస్ట్ క్రికెట్లో. అది కూడా కన్సిస్టెంట్గా. సో అలాగే ట్రేడింగ్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్. అంటే వితిన్ 10-15 minutes కావచ్చు, వితిన్ 1 hour కావచ్చు, లేదా వితిన్ డే కావచ్చు, వితిన్ 2 to 3 days కావచ్చు, వితిన్ వీక్ కావచ్చు. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మామూలుగా మన యొక్క ట్రాన్సాక్షన్స్ చేసుకోవడాన్ని, లాభ నష్టాలని మనము బుక్ చేసుకోవడాన్ని ట్రేడింగ్ కింద మనం పరిగణిస్తాం. కానీ ట్రేడింగ్ అంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్కు సంబంధించినటువంటిది. ఎక్కువ టెన్షన్, విపరీతమైన టెన్షన్. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్కి సంబంధించినది. అంటే రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా డిజైన్ చేయబడి ఉంటుందంటే లో రిస్క్ హై ప్రాఫిట్. ట్రేడింగ్ అంటే హై రిస్క్ హై ప్రాఫిట్. మీరు లో రిస్క్ తోటి హై ప్రాఫిట్ సంపాదించాలనుకుంటున్నారా? హై రిస్క్ తోటి హై ప్రాఫిట్ సంపాదించాలనుకుంటున్నారా? సో అలా ట్రేడింగ్ అనేది ఏంటంటే జనరిక్ టర్మ్, దాన్ని అందులోనూ షార్ట్ టర్మ్కి మాత్రం యూజ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా టెన్షన్స్తో కూడుకున్నటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ట్రేడింగ్ అనే టర్మ్ని మనము మామూలుగా ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ కానీ మనం యూజ్ చేసే వర్డ్గా మనము యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్. అంటే మీరు సపోజ్ ఒక మామిడి చెట్టు, ఒక పిందెను నాటుతారు. నాటితే మీకు ఏమవుతుంది? ఒక 5 ఏళ్ల తర్వాత మీకు చెట్టుకి కాయలు పూత పోయడం మొదలు పెడుతుంది, కాయలు రావడం మొదలు పెడతాయి. ఈ 5 ఏళ్ల వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఈ మనము చెట్టుని మామూలుగా మిగతా జంతువులు తినివేయకుండా, లేదా గాలి వానకు కింద పడకుండా దాన్ని సంరక్షణ చేసుకుంటూ దాన్ని పెద్దదయ్యేంత వరకు ఒకసారి కాపాడిన తర్వాత మీకు ఒక 5 years కాపాడితే మీకు ఎన్నేళ్ళు ఇస్తుంది? మీకు ఒక మామిడికాయలు అనేది దాదాపు 25 to 30 years వరకు ఒక్కొక్క చెట్టుకి దాదాపు 200 నుంచి 250 కాయల వరకు ఇస్తుంది. అంటే ఈ రకంగా మీరు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇలాంటిది అనమాట. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఒక డిసిప్లిన్ మోడల్లో మీరు కనుక చేసుకుంటూ పోయినట్లయితే మీకు లాంగ్ టర్మ్లో ఈ యొక్క ఎట్లయితే ఒక మామిడి కింద మనం నాటితే కొన్ని వందల మామిడి పండ్లు మనం ఎట్లయితే ఫలితం పొందుతామో, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అంతా మనము పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్లో కూడా లాభాలు వస్తాయి, రాదని చెప్పను. ఎలా అంటే మీకు ఒక వారం రోజులు కంటిన్యూస్గా లాభాలు వచ్చాయి, మన 8వ రోజు వచ్చేసేసి అదే ట్రేడింగ్లో, బికాజ్ మీరు వాలటాలిటీ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో చాలా హైలో ఉంటుంది. అంటే మీరు ఈసీజీ గ్రాఫ్ చూస్తే ఎప్పుడు మామూలుగా అప్ అండ్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ అనేది ఆ రకంగా ఉంటుంది. సో ట్రేడింగ్లో మీరు పైకి వెళ్తుంటారు, కిందికి వెళ్తుంటారు, పైకి అప్ అండ్ డౌన్ వెళ్తూనే ఉంటారు. సో ఆ రకంగా మీరు చూసుకున్నప్పుడు ఆన్ యావరేజ్ చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది మీ ప్రాఫిట్. అలాగే మీరు పోగొట్టుకోవడం కూడా ఈ 7 రోజులు సంపాదించిన 8వ రోజు ఒకటేసారి మొత్తం పోగొట్టుకోవచ్చు. కాబట్టి మొత్తం అంతా ఆవరేజ్ కింద తీసుకున్నప్పుడు మీకు జస్ట్ చాలా లిమిటెడ్ డ్యూరేషన్లోనే ఉంటుంది. అంటే లిమిటెడ్ పీరియడ్లోనే, లిమిటెడ్ డ్యూరేషన్లోనే, లిమిటెడ్
స్పెసిఫైడ్ రేంజ్లోనే మీ యొక్క ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఇది ఒక వై యాక్సిస్, ఇది ఒక ఎక్స్ యాక్సిస్, ఇలా డయాగ్నల్ తీసుకున్నప్పుడు మీకు 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక 10 ఏళ్ల వరకు అనుకున్నప్పుడు మీకు డయాగ్నల్ అనేది ఎలా పెరుగుతుంటుందో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి అంత తేడా ఉంటుంది. సో ప్రాఫిట్స్ అనేది ఇట్లా వై యాక్సిస్లో ప్రాఫిట్స్ తీసుకొని టైం డ్యూరేషన్ అనేది మీరు ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నప్పుడు మీ యొక్క ప్రాఫిట్స్ అనేది డయాగ్నల్గా ఎంతగా పెరుగుతాయంటే సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ రకంగా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గమనించుకొని మీ యొక్క అసెట్ క్లాసెస్ని మనము డిజైన్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ డిసిప్లైన్డ్గా చేయడం నేర్చుకుంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ క్రికెట్లో కానీ లేదా ఒక మామిడి పండు ఒక పిందె ఒక కొన్ని వందల మామిడి పండు అని ఎట్లయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఇన్వెస్ట్మెంట్ అనేది అలా చేస్తుంది. సో పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజానికం కానీ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ని గమనించుకొని చక్కగా డిసిప్లైన్డ్ మేనర్లో మనము లీగల్గా ఎథికల్గా మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని చెప్పారు. సో ఈ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరికి కూడా ట్రేడింగ్ మీద అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద చాలా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.